నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఆయుర్వేదం అనగానే మనకు టక్కున కొన్ని ఔషధాలు గుర్తొస్తుంటాయి. అలాంటి వాటిలో త్రిఫల ఒకటి. పేరులో ఉన్నట్లుగానే 3 మూలికలతో తయారైన అద్భుతమైన ఔషధం త్రిఫల. అల్లోపతిలో పెన్సిలిన్ లాగా ఆయుర్వేదంలో త్రిఫల ఔషధాన్ని సర్వరోగ నివారణగా చెప్పుకోవచ్చు. మలబద్ధకం మొదలుకొని మధుమేహం వరకు ఎన్నో రకాల వ్యాధులకు ఒక చక్కటి పరిష్కారంగా ఉపయోగపడే త్రిఫల ఔషధం గురించి విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యం బాగోలేక అస్వస్థతకు గురైనప్పుడు ఒంట్లో వాతం చేసిందని, అలాగే పైత్యం పెరిగిందని, కఫం ఎక్కువైనట్లుందనే మాటలు మనకు తరచుగా వినిపిస్తుంటాయి. తాతయ్యలు, బామ్మలు ఉన్న ఇళ్లలో అయితే వాత, పిత్త, కఫ దోషాలకు అనేక పరిష్కార మార్గాలు కూడా ఇట్టే లభిస్తుంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యమంటే మన ఒంట్లో వాతం, పిత్తం, కఫం అనే ఈ 3 జీవశక్తులు సమపాళ్లలో ఉండాలి. ఈ 3 జీవశక్తుల్లో తలెత్తిన దోషాల్ని హరించేందుకు, ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచేందుకు ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధం త్రిఫల రూపంలో మనకు అందుబాటులో ఉంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల సమిశ్రితమైన త్రిఫలను ఆయుర్వేద నిపుణులు సర్వరోగ నివారిణిగా, త్రిదోష రసాయనంగా పిలుస్తారు. సాధారణ సమస్యలు మొదలుకొని దీర్ఘకాలిక జబ్బుల వరకు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు అమృత పరిష్కారంగా పనిచేసే త్రిఫల గురించి ప్రముఖ ఆయుర్వేద ఫిజీషియన్ గారి మాటల్లో ఇప్పుడు విందాం. త్రిఫలాలు అనేటువంటిది ఒక చక్కటి కాంబినేషన్ అన్నమాట. మన శరీరానికి అవసరమైనటువంటి మంచి మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి కాంబినేషన్. అంటే వేల సంవత్సరాలుగా ఈ 3 కాయల్ని కలిపి ఔషధాలుగా వాడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగే వాటి వల్ల మంచి ప్రయోజనాలు కూడా పొందుతున్నాం అన్నమాట. అంటే ఇక త్రిఫలాల్లో ఉసిరికాయలను విడిగా చూర్ణం చేసి, కరక్కాయలను విడిగా చూర్ణం చేసి, తానికాయలు విడిగా చూర్ణం చేసి ఆ 3ంటిని కలుపుకోవాలి, సమానంగా కలుపుకోవాలన్నమాట. అంటే దీన్ని చూర్ణంలాగానే ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. త్రిఫలాలని 3ంటిని కలిపేసి చూర్ణంగా ఎక్కువ వాడతాం, లేదంటే దాన్ని ఒక కషాయంగా కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ త్రిఫలాలతో తయారైనటువంటి కొన్ని నెయ్యి బేస్లో ఉంటాయన్నమాట, ఘృతాలు అంటాం. ఆ ఘృతాలను కూడా మనం ఔషధంగా వాడుకుంటూ ఉంటాం. శరీరంలో ఉండేటువంటి వాతం, పిత్తం, కఫం 3ంటిని సమానంగా ఉంచేలాగా, అలాగే శరీరంలో ఎక్కడ కూడా మలినాలు పేరుకోకుండా ఉండేలాగా ఈ త్రిఫలాలతో తయారైనటువంటి ఈ చూర్ణం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. త్రిఫలాలని చూర్ణంగా వాడేటప్పుడు ఏంటంటే సుమారుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో చూర్ణం తీసుకోవాలి. దాన్ని రకరకాలుగా తీసుకోవచ్చు. మనం ఏ అవసరం కోసం, అంటే ఏ సమస్యను తగ్గించుకోవడం కోసం దీన్ని వాడుతున్నామో దాన్ని బట్టి దాంతో అనుపానం మారుతూ ఉంటుందన్నమాట. అంటే గోరువెచ్చటి నీళ్ళు కానివ్వండి, లేకపోతే నెయ్యి కానీ, తేనె కానీ, అలా ఏదో ఒకటి మనకి ఏ జబ్బు కోసం వాడుతున్నామో దాన్ని బట్టి అనుపానాన్ని మార్చుతూ తీసుకోవాలి. ఈ త్రిఫలాలు చక్కటి రసాయనం కనుక శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అలాగే ఈ త్రిఫలాలు కంటికి చాలా చాలా మంచి టానిక్ అనమాట. అంటే కంటి జబ్బులు రాకుండా ఉండడానికి కానివ్వండి, కంటి జబ్బులు వస్తే తగ్గించుకోవడానికి కానీ త్రిఫలాలు బాగా ఉపయోగపడతాయి. అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యల్లో కడుపులోకి, పైన కంటికి కూడా దీన్ని డైరెక్ట్గా కూడా మనం వాడుకోవచ్చు. ఇలా 2 రకాలుగా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం మనకి క్యాన్సర్ లాంటి సమస్యలు అవి ఉన్నప్పుడు కూడా వాటిని అదుపులో పెట్టడానికి కూడా ఈ త్రిఫలాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే విరేచనం సాఫీగా అవ్వడానికి కూడా ఈ త్రిఫలాలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఒక డీటాక్సిఫికేషన్ చేసుకోవాలంటే, డీటాక్స్ అనే మాట కూడా ఈ రోజుల్లో ఎక్కువగా వింటూ ఉంటారు. శరీరంలో ఉండేటువంటి మలినాలు పోగొట్టుకోవడానికి త్రిఫలాలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. త్రిఫల అంటే 3 ఫలాల సమ్మిళితం. ఉసిరికాయ 3 భాగాలు, కరక్కాయ 2 భాగాలు, తానికాయ 1 భాగంతో తయారైన త్రిఫల చూర్ణాన్ని నిత్యం తీసుకుంటూ ఉంటే మన ఒంట్లో వాత, పిత్త, కఫదోషాలు సమపాళ్లలో సమతూకంలో ఉంటాయి. ఈ త్రిఫల చూర్ణం తీసుకోవటం వల్ల బరువు చక్కగా అదుపులో ఉంటుంది. లావుగా ఉన్నవారు బరువు తగ్గుతారు. త్రిఫల చూర్ణం మధుమేహులకు నిజంగా ఒక వరమే. నిత్యం త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే రక్తంలో షుగర్ చక్కగా అదుపులో ఉంటుంది. మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్ బాధలు చక్కగా ఉపశమిస్తాయి. త్రిఫల చూర్ణం విరేచనాలకు మందుగా ఉపయోగపడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. అధిక రక్తపోటు, అల్సరేటివ్ కొలైటిస్, ఎసిడిటీ వంటి సమస్యల్ని చక్కగా అదుపులో ఉంచుతుంది. త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకోవటం వల్ల
కాలేయ జబ్బులు దరికి చేరకుండా ఉంటాయి. త్రిఫల చూర్ణం పూర్తిగా సహజ సిద్ధమైంది కావడంతో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించవు. త్రిఫల చూర్ణాన్ని పొడిగా కానీ క్యాప్సూల్ రూపంలో కానీ నిత్యం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ త్రిఫలాలు ఏంటంటే మనకి పై పూతకి వాడుకోవచ్చు, అంటే పైన ఒక క్లీనింగ్, ఒక యాంటీసెప్టిక్ లాగాను వాడుకోవచ్చు, ఒక హీలింగ్ లిక్విడ్గా వాడుకోవచ్చు, అలాగే కడుపులోకి కూడా ఒక ఔషధంగా తీసుకోవచ్చు అనమాట. మధుమేహం సమస్య ఉన్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి కూడా త్రిఫలాలు బాగా ఉపయోగపడతాయి. అంటే త్రిఫలా చూర్ణాన్ని ఒక 3 గ్రాముల పరిమాణంలో కొంచెం గోరువెచ్చటి నీటిలో కలిపేసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల కనుక తీసుకుంటూ ఉన్నట్టయితే మధుమేహం అదుపులో ఉండడానికి త్రిఫలా చూర్ణం బాగా సహాయపడుతుంది. అలాగే విరేచనం సాఫీ కావాలనుకున్న వాళ్ళు కూడా రాత్రిపూట సుమారుగా ఒక 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో ఈ త్రిఫలా చూర్ణాన్ని తీసుకుని దాన్ని ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళలో కలిపేసుకుని తాగాలి. అలా తీసుకున్నట్టయితే కనుక మర్నాడు ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే కడుపులో గ్యాసు, లేకపోతే కడుపు ఉబ్బరం అలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే గొంతులో ఏదైనా పుళ్ళవి ఉన్నట్టయితే కనుక, నోటి పూత ఉన్నా కూడా ఒక చెంచాడు త్రిఫలా చూర్ణాన్ని ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకోవాలి. వేసేసి దాన్ని సన్నటి మంట మీద బాగా మరగనిస్తూ ఉండాలి. అంటే సగం నీళ్ళు ఎగిరిపోయేంత వరకు దాన్ని బాగా మరగనిచ్చి ఆ మిగిలినటువంటి కషాయం గోరువెచ్చగా అయిన తర్వాత దాన్ని నోట్లో పోసుకొని బాగా పుక్కిలించుకుంటూ ఉండాలి. అలా పుక్కిలిస్తూ ఉన్నట్టయితే కనుక నోట్లో ఉండేటువంటి ఆ పుళ్ళ సమస్య తగ్గిపోవడమే కాకుండా పదే పదే రాకుండా ఉండడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. అలాగే కంటి అద్దాలు వాడుతున్నటువంటి చిన్నపిల్లలు ఉంటారు. అంటే తొందరగా వాళ్ళకి కళ్ళకి కళ్ళజోడు వచ్చేసి ఆ పవర్ అది పెరుగుతూ ఉంటుంది. అటువంటి పిల్లలకి 1 సంవత్సరం పాటు ప్రతిరోజు ఒక 3 గ్రాముల పరిమాణంలో త్రిఫలా చూర్ణాన్ని తీసుకుని అందులో మంచి ఆవు నేతిని కలిపి రోజు నాకిస్తూ ఉండాలి. అలా చేస్తున్నట్టయితే ఏంటంటే తొందరగా పెరుగుతున్నటువంటి కంటి పవర్ ఎక్కువైపోకుండా స్టేబుల్గా ఉండడానికి ఈ త్రిఫలా చూర్ణం బాగా సహాయపడుతుంది. క్యాన్సర్ సమస్య వచ్చినప్పుడు దానిలో అంటే ఔషధాల అవసరం తగ్గించుకోవడానికి, కాంప్లికేషన్స్ తగ్గించుకోవడానికి కూడా త్రిఫలా చాలా బాగా తోడ్పడుతుంది. అటువంటి వాళ్ళు ఏంటంటే దాదాపుగా ఒక 5 గ్రాముల పరిమాణంలో ఈ త్రిఫలా చూర్ణాన్ని కొంచెం నేతి కలిపేసుకుంటే, కొంచెం నెయ్యిని కలుపుకొని ఉదయం, సాయంత్రం 2 పూట్ల రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఇతర సమస్యలు రాకుండా ఉండడానికి ఈ త్రిఫలా చూర్ణం బాగా తోడ్పడుతుంది. త్రిఫల చూర్ణం మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తుంది. కళ్ళకి, చర్మానికి మరియు గుండెకి చాలా మేలు చేస్తుంది. మూత్ర అవయవాల్లో కనిపించే బాధలకు త్రిఫల చూర్ణం ఒక మంచి మందుగా పనిచేస్తుంది. శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. ఒంట్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆందోళనల్ని, ఒత్తిళ్లని తగ్గించి మనసుకి ప్రశాంతతని కలిగిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. శరీరాన్ని నవయవనంలో ఉంచుతుంది. శరీరంలో పేరుకునే వ్యర్థాల్ని బయటకు పంపించడంలో త్రిఫల చూర్ణం బాగా తోడ్పడుతుంది. ఊపిరితిత్తుల్లో తేమను, కఫ సమస్యల్ని బాగా తగ్గిస్తుంది. త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చటి నీటితో కలిపి ఒక రాత్రంతా నానబెట్టి తర్వాతి రోజు తీసుకుంటే మంచిది. అయితే త్రిఫల చూర్ణాన్ని భోజనం చేయడానికి కనీసం అరగంట ముందు తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. తక్కువ కోతతో కిడ్నీ జబ్బును గుర్తించే ఒక కొత్త ప్రక్రియను హ్యూస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటి వరకు కిడ్నీ జబ్బుల్ని గుర్తించడానికి సంప్రదాయకంగా బయాప్సీపైనే ఎక్కువగా ఆధారపడేవారు. అయితే బయాప్సీలను ఎక్కువ సంఖ్యలో చేయలేకపోవటం, బయాప్సీలతో కిడ్నీ కణజాలం దెబ్బతినే అవకాశం ఉండటంతో శాస్త్రవేత్తలు కొత్త విధానంపై దృష్టి పెట్టారు. ఈ కొత్త ప్రక్రియలో భాగంగా ఆప్టికల్ ప్రోబ్ను, రామా స్పెక్ట్రోస్కోపీని ఉపయోగించి ఆరోగ్యవంతమైన కిడ్నీ, వ్యాధిగ్రస్తమైన కిడ్నీ మధ్య వైరుధ్యాలను చక్కగా గుర్తించగలిగారు. ఆరోగ్యవంతమైన కిడ్నీ, వ్యాధిగ్రస్తమైన కిడ్నీ రెండు వేరువేరు రామస్ సంకేతాలను ఉత్పత్తి చేస్తాయన్న అంశంపై పరిశోధకులు ఆధారపడ్డారు. ఈ కొత్త ప్రక్రియ ఆధారంగా సాధ్యమైనంత తక్కువ కోతతో కిడ్నీ జబ్బుల్ని గుర్తించవచ్చని పరిశోధకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల కంట్లో తెల్లటి పువ్వు కనిపించినప్పుడు మనలో చాలా మంది అది అదృష్టానికి సంకేతమని భావిస్తూ ఉంటారు. దానికి ఎలాంటి చికిత్స ఇప్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిజానికి పసికళ్లల్లో కనిపించే పువ్వు వెనక ప్రమాదకరమైన క్యాన్సర్ విపత్తు కూడా పొంచి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. పసికంట్లో దాగిన క్యాన్సర్ ప్రమాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల కంటిలో పువ్వులాగా ఒక కంటిలో పువ్వు కనపడినా లేదా 2 కళ్ళల్లో కనపడినా కూడా
అది కూడా ఏదో అదృష్టం అని ఒక చిన్న అపోహ మనలో చాలా మట్టుకుంది. ఇవన్నీ ఈ అపోహలన్నీ ఎక్కువగా మన కల్చర్ వలన, మన నమ్మకాల వలన మన దేశంలో ఉన్నాయి. కానీ ఇవి వెస్ట్రన్ కంట్రీస్లో ఈ విధంగా ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఈ పువ్వు ఉన్నప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటి, మన చిన్న పిల్లల్లో మెల్లకన్ను ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఈ ఆపరేషన్స్ ఇవన్నీ లేని రోజుల్లో నిజంగానే అది అదృష్టం అని చెప్పి పిల్లోడికి బాగా కాన్ఫిడెన్స్ ఉండేటట్లు చేశారు. కానీ నిజానికి అది దురదృష్టం అనేది ఈ రోజుల్లో సైన్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి మెల్లకన్ను కన్నా కూడా ముఖ్యమైన విషయం ఇది. వెంటనే కంటి డాక్టర్ని చూపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే కంటిలో పువ్వు వచ్చినప్పుడు అది శుక్లం అవ్వచ్చు, లేదా అప్పుడప్పుడు కంటి లోపల క్యాన్సర్ కూడా అవ్వచ్చు. కాబట్టి దీన్ని అస్సలు మనము నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే కంటి డాక్టర్కి చూపెట్టుకోవాలి. ఇది డెఫినెట్గా అదృష్టం మటుకు కాదు. లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా రోజుకో పెగ్గు మందు పుచ్చుకుంటే గుండె ఆరోగ్యంగా భద్రంగా ఉంటుందనే నమ్మకము ఉంది. అందులోనూ రెడ్ వైన్ మంచిదని, గుండెకు చాలా మేలు చేస్తుందని అనుకుంటారు. మరి ఈ నమ్మకాల్లో నిజమెంత? మద్యపానం గుండెకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? పరిమితంగా మద్యం తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ మోతాదులో ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిదనే నమ్మకం నిజమేనా? ఈ ఆల్కహాల్ ఆహారానికి తీసుకునేటప్పుడు తీసుకుంటే, లేకపోతే ఆల్కహాల్ పరిమితంగా తీసుకుంటే మంచిది అనేది ఏ విధంగా వచ్చిందంటే ఫ్రెంచ్ పారాడాక్స్ వల్ల వచ్చింది. ఫ్రెంచ్ పారాడాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు అమెరికాలోనూ తెల్లవాళ్ళు ఉన్నారు, ఫ్రాన్స్లోనూ తెల్లవాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఉండే తెల్లవాళ్ళు కూడా మీటు ఫ్యాట్ అధికంగా తింటారు, ఫ్రాన్స్లో ఉండేవాళ్ళు కూడా మీటు ఫ్యాట్ అధికంగా తింటారు. బాగా కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్నప్పటికీ ఫ్రాన్స్లో గుండె జబ్బులు అమెరికాలో ఉన్న గుండె జబ్బుల కన్నా తక్కువగా ఉన్నాయి. సో అప్పుడు ఇన్వెస్టిగేటర్స్ పరిశోధనలు చేయడం బిగిన్ ఎందుకు ప్యారిస్లో కొంతవరకు ఈ గుండె జబ్బులు తక్కువగా ఉన్నాయి అమెరికాతో పోల్చుకుంటే? ఇద్దరు ఒకే రకమైన ఆహారం తీసుకుంటున్నారు, జెనెటికల్గా కూడా ఇద్దరు సుమారుగా ఒకే రకమైన మనుషులు. అయితే వీళ్ళకి గుండె జబ్బులు ఎందుకు తక్కువ వస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అని పరిశోధన చేశారు. అప్పుడు తెలిసింది ఏంటంటే, ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళందరూ మెడిటేరియన్ డైట్ తీసుకోవడంతో పాటుగా ఫుడ్తో పాటుగా రెడ్ వైన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. రోజు రెడ్ వైన్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు మామూలుగా ఆహారంతో పాటు. ఆ విధంగా వైన్ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. సో తర్వాత పరిశోధనలు తెలిసింది ఏంటంటే, ఈ వైన్ తాగడం వల్ల ప్యారిస్లో ఉన్న వాళ్ళకి, ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళకి గుండె జబ్బు బహుశా తక్కువ వస్తుందేమో అని. సో అందువలన పరిశోధనలో మనకు తెలిసింది ఏంటంటే, ఆల్కహాల్ రెగ్యులర్గా పరిమితంగా తీసుకుంటే కొంతవరకు గుండె జబ్బు తక్కువ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకుంటే గుండె జబ్బు తగ్గచ్చు, కానీ ఆల్కహాల్ తీసుకుంటే బీపీ ఖచ్చితంగా పెరుగుతుంది. ఆల్కహాల్ తీసుకుంటే లివర్కి సంబంధించిన వ్యాధులు ఖచ్చితంగా వస్తాయి, రెగ్యులర్గా తీసుకున్నా పరిమితంగా తీసుకున్నా సరే. ఆల్కహాల్ తీసుకుంటే కనుక అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకుంటే మిగతా యాక్సిడెంట్స్ అవటం కానీ ఇలాంటి నష్టాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం అనేది మనం గుండె జబ్బు తగ్గించుకోవటం వరకు మాత్రమే చూస్తే, మిగతా వాటిని మనం పట్టించుకోకపోతే అది ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ పరిమితంగా తీసుకుంటే గుండెకి మంచిదే, కానీ ఆల్కహాల్ పరిమితంగా తీసుకున్నప్పటికీ మిగతా వాటికి ప్రాబ్లం ఉంది. కానీ ఆల్కహాల్ పరిమితంగా తీసుకున్నా కూడా ఇండియాలో అంత బెనిఫిట్ లేదు. కాబట్టి ఆల్కహాల్ని కార్డియాలజిస్టులు ఎవరు అడ్వైజ్ చేయరు. మద్యపానం మూలంగా గుండెకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బు అధికంగా అయ్యే అవకాశం ఉంది. ఎందువలన? మొదటి థింగ్ ఏంటంటే, ఆల్కహాల్ అధికంగా తీసుకునే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. సో బీపీ పెరగడం వల్ల గుండె పైన ఎఫెక్ట్ వస్తుంది, గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరుగుతాయి. ట్రైగ్లిజరైడ్స్ అనేవి రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలు, వీటి వల్ల కూడా గుండె మీద అధికమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మూడోది ఏమిటంటే, ఆల్కహాల్ అధికంగా తీసుకునే కొంతమందికి గుండె కండరం వీక్ అయిపోతుంది. అంటే ఇంకేం ఉండదు, రక్తనాళాల బ్లాక్స్ కానీ ఏమీ లేకుండానే పోలియో వచ్చినప్పుడు కాలు ఎలా చచ్చుబడిపోతుందో అదేవిధంగా ఆల్కహాల్ అధికంగా తీసుకునే వాళ్ళకి గుండె కండరం పనిచేయకుండా మానేస్తుంది అనమాట. అంటే గుండె పంపింగ్ సరిగ్గా ఉండదు, గుండె ఎన్లార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎన్లార్జ్ అయ్యి పంపింగ్ చేయనప్పుడు హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె జబ్బు రావడం, గుండె పోటు రావడమే కాకుండా ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే గుండె ఫెయిల్యూర్ అయిపోయి
పంపింగ్ తక్కువగా ఉండి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. హృద్రోగులకు రెడ్ వైన్ మంచిదనే వాదన కరెక్టేనా? రెడ్ వైన్ ఖచ్చితంగా మంచిదే అనేది ఒకటి నిర్ధారించబడింది, దాంట్లో ఏమి డౌట్ లేదు. కానీ రెడ్ వైన్లో కూడా మనం అపరిమితంగా తీసుకుంటే హామ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇండియన్స్కి మిగతా దేశస్తుల్లో అంత గొప్ప బెనిఫిట్ వచ్చే అవకాశం లేదు. ఇంకొకటి, ఇండియాలో ఉండే వాళ్ళకి మనం వైన్ ఇప్పుడు దాకా తీసుకొని వాళ్ళకి వైన్ మొదలు పెట్టమని మాత్రం ఎవరు అడ్వైస్ చేయరు. అంటే కేవలం హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే 1 గంట నడిస్తే సరిపోతుంది, అంతకుమించి ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం రెగ్యులర్గా ఉండదు. కొత్తగా ఆ వైన్ మొదలుపెట్టి తీసుకోవడం అనేది మాత్రం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వేరే బ్రాండ్ తాగుతున్నారు, విస్కీ తాగుతున్నారు, బ్రాందీ తాగుతున్నారు, రమ్ తాగుతున్నారు, వీళ్ళు వైన్కి షిఫ్ట్ అవ్వడం మంచిదే. సో వైన్ తీసుకునేటట్లయితే వైన్లో ఆల్కహాల్ కంటెంట్ కూడా కొంతవరకు తక్కువ ఉంటుంది, ప్లస్ అదే కాకుండా కొంతవరకు గుండె బెనిఫిట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మిగతా స్పిరిట్స్ తీసుకునే బదులు వైన్ తీసుకోవడం అనేది మంచిదే. మద్యపానం అలవాటు ఉన్న వ్యక్తులకు ఆస్పిరిన్ పనిచేస్తుందా? ఆస్పిరిన్ పని చేయడానికి మద్యపానానికి నిజంగా పెద్ద రిలేషన్ ఉండదు. మద్యపానం తీసుకునే వాళ్ళకి కూడా ఆస్పిరిన్ పనిచేస్తుంది. అదే కాకుండా ఇంకా కొన్ని పరిశోధనలు జరిగింది ఏంటంటే ఆల్కహాల్ వల్ల కూడా రక్తం కొంచెం పలచబడుతుంది అని. అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే కొంత రక్తం పలచబడుతుంది ఆటోమేటిక్గా. సో ఆస్పిరిన్ ఎఫెక్ట్ డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మద్యపానం చేసే మధుమేహులకు గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందా? షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ రావడమే కాకుండా చిన్న వయసులోనే బ్లాక్స్ రావడం, తర్వాత వచ్చిన బ్లాక్స్ కూడా ఎక్స్టెన్సివ్గా ఉండడం, వాటిలో కాల్షియం డిపాజిట్స్ అధికంగా ఉండటం, ఈ రకంగా ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా గుండె కండరం బాగా చచ్చుబడిపోయే అవకాశం ఉంటుంది, అంటే బాగా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి. సో అదే ప్రాబ్లం ఆల్కహాల్ వల్ల కూడా వస్తుంది. కాబట్టి ఇవి 2 కాంబినేషన్లో కూడా చాలా బ్యాడ్గా జరిగే అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్మోకింగ్ అయితే చేయకూడదు. అదేవిధంగా ఆల్కహాల్ కూడా బాగా తక్కువ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆల్కహాల్ తీసుకోగానే దాంట్లో ఎంటీ క్యాలరీస్ అధికంగా ఉంటాయి, దాంట్లో గ్లూకోజ్ కూడా అధికంగా ఉంటుంది. సో షుగర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, షుగర్ కంట్రోల్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది, తద్వారా గుండె మీద మళ్ళీ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని షుగర్ ఉండేవాళ్ళు ఆల్కహాల్ మిగతా వాళ్ళకన్నా తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మద్యపానం మూలంగా గర్భిణీలకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? ప్రెగ్నెన్సీ టైంలో ఆల్కహాల్ తీసుకుంటే కనుక పిల్లల్లో విఎస్డి అనే గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అని పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాలు పెరిగే అవకాశం ఉంటుంది. నార్మల్గా ప్రతి 1000 మందిలో 8 మందికి పుట్టుకతో గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రెగ్నెంట్ మదర్స్ కనుక ఆల్కహాల్ తీసుకుంటే అది 2-3 రిస్క్ అయిపోయే అవకాశం ఉంటుంది, అంటే బిడ్డ మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు గర్భిణీళ్ళు ఇండియాలోనే కాదు పాశ్చాత్య దేశాల్లో కూడా ఆల్కహాల్ తీసుకోరు. ఇండియాలో ఎడిదిరిగి లేడీస్ ఆల్కహాల్ తీసుకోవడం తక్కువ కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ అసలే తీసుకోకపోవడం మంచిది. రెండోది ఏంటంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో గుండె వీక్ అయ్యే అవకాశం ఉంటుంది, పెరిపాటం కార్డియోమైపతి అంటారు. వాళ్ళకు కూడా ఆల్కహాల్ వల్ల ఫర్దర్గా గుండె వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ 2 కారణాల వల్ల కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఆల్కహాల్ తీసుకోకుండా ఉండటం అత్యవసరం. తక్కువ మోతాదులో నిత్యం మద్యం తాగడం అనేది గుండెకు మేలు చేస్తుందన్న నమ్మకంలో నిజమెంతో ఆల్కహాల్ మూలంగా గుండె ఆరోగ్యం ఎలా పాడవుతుందో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు రాత్రిపూట ఒక గ్లాసుడు గోరువెచ్చటి ఆవు పాలల్లో కొద్దిగా తేనె వేసుకుని తాగండి, చక్కగా నిద్రపడుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.